హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అడవుల్లో వంట చేసుకోవడానికి పోతున్నాం. ఎందుకంటే ఇక నుంచి మన ఛానల్లో అడవుల్లో వారానికి ఒక్కసారి అడవికి పోయి వంటలు చేసుకొస్తాం. ఎంత మంచిగా అనిపించిందంటే, అది కారుణ్యం పెద్ద అడవి. ఇంతకు ఏ అడవో చూడుర్రి, ఎట్లా వంట చేసుకున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు పోంగ పోంగ నాటుకోళ్ళు కనబడ్డాయి. నాటుకోడి వండుకుందామా, అడవిలో మస్తు ఉంటుంది కూర అని ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు. కానీ నాటుకోడి అంటే కట్ చేసి ఇవ్వడానికి బోన్స్ ఉంటాయి, బొక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అనుకొని ఇక తీసుకోలేదు. ఇక ఇప్పుడైతే పోంగ ఇట్లా మనం ఎగ్ బిర్యానీ తింటున్నాం, ఆకలి అవుతుంది కదా. మరి పోయేసరికి చాలా నైట్ అయ్యేటట్టుంది. ఇక చూడండి, చీకటి అయింది ఆల్రెడీ. చాలా పెద్ద అడవి. ఇగో ఇట్లా అడవిలో వాగులు వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఏంటిది అనుకుంటారు? మన వర్షానికి మొత్తం కూలినాయి అన్నమాట వరదలు. ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇక్కడ. అన్ని గుట్టలు అన్నీ కూలినాయి అన్నమాట. ఇంతకు ఏడువో మీరు చూస్తారు. ఇట్లాంటి అడవిగో 7:30 8 అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే మేము చాలా దూరం నుండి జర్నీ చేసి వచ్చినాం. అంత దూరం నుండి చేసి వచ్చినాం కనుక ఇక మనం ఖచ్చితంగా అడవిలో వంట వేసుకోవాల్సిందే అని తెగించినాం ప్రాణాలకి. ఇక ఎంత రాత్రి అవుతుంది చూడుర్రి. ఇక స్టార్ట్ వీడియో షార్ట్ కట్లో మస్తు ఉంటుంది వీడియో. మస్తు అంటే మస్తు ఉంటుంది. చూడు ఎన్ని సామాన్లు అన్ని రకాల పట్టుకొని వచ్చినాం. అన్ని రకాల పట్టుకొని వచ్చి ఇక రాత్రి 8:30 అవుతుంది. ఇప్పుడు 8:30కు అన్నీ తీసి బయట పెడుతున్నాం. ఇక ఈ చిన్న వెలుతురులా మంచిగా అడవిలో వంట చేస్తున్నాం. చుట్టూ చూస్తే ఒక్కొక్కసారి భయం అవుతుంది వాస్తవానికి. కానీ ధైర్యం చేసి తెగాంచి, ఇది కూడా మొన్న భారీ వర్షాలకు మొత్తం ఇట్లా కొట్టుకుపోయిందట. అందుకనే ఇక్కడ కొంచెం నేల కనబడుతుంది మనకు. ఇక చుట్టుపక్కల మొత్తం అడవే ఉంది ఫ్రెండ్స్. అందుకని ఇక మొత్తం ఇక అన్నీ మా చిన్న పాప చూడండి అన్నీ కట్ చేస్తుంది. ఇక అడవిలో వంట చేసుకోవడం అంటే ఉల్లిగడ్డలు అన్నీ అక్కడనే కట్ చేసినాం మొత్తం. అన్ని పనులు ఇక చూడండి, మన ఇంట్లో పెట్టినట్టే పెట్టినాం. కానీ ఒక పెద్ద భయం ఉంది. ఆ భయం ఏంటంటే వానదేవుడు వస్తుండు. వర్షం, ఉరుములు మెరుపులు, ఫుల్ ఉరుములు. ఇక ఎప్పుడెప్పుడు అరిచేతుల ప్రాణం ఉంది, ఘోరం. మరి ఇక్కడ మంట పెట్టాలి కదా అని మా పెద్ద పాప చూడండి మంట ప్రయత్నం చేస్తుంది. వెలుగు కావాలి, ఈ వెలుగు సరిపోవడం లేదు. ఇక మొబైల్ అన్నీ ఛార్జింగ్ కూడా అయిపోతున్నాయి. చూడండి ఉల్లిగడ్డలు అన్నీ మంచిగా కట్ చేసి పెట్టారు, మిరియాలు అన్నీ, మిరపకాయలు గిట్ట ఇక అన్నీ వరుసుకొని కూర్చున్నాం. ఇక ఏంటంటే ఇక పటా పటా బగారేయాలి, మటన్ వండాలి. మటన్ కొంటే పోయినాం. ఇక చికెన్ కట్ చేసి ఇవ్వడానికే టైం. ఇక చూడండి ఎట్లా చీకటి, చుట్టూరు అడవి చూడండి, భయంకరమైన అడవి. ఈ నేల కనిపిస్తుందంటే అది మొన్నటి వరదలు వచ్చి ఇక్కడ చెట్లు శ్రమలు కొట్టుకపోయినాయి. ఇక మా పెద్ద పాప అయితే ముద్దుగా మంట పెట్టింది కష్టపడి. ఇక మేము తీసుకుపోయిన స్టవ్నే కట్టెల కింద కట్టెలు తెచ్చుడు ఇంకా వీడియోలో షూట్ చేయలే, బాగా లాంగ్ అవుతుందని. కానీ కట్టెలు అయితే మస్తు కష్టపడి ఇరుసుకొచ్చినాం. కట్టెలు ఇరుసుకొచ్చి అన్నీ చిన్న చిన్నగా వేసి ఇక స్టవ్ను దాని కింద పెట్టి ముంటిస్తే ఇక అంటుకుని లేదు, అగ అంటుకుని లేదు. ఇంతకుముందు అయితే చాలా తిప్పలైంది. ఇక మస్తు కష్టపడైతే మొత్తం మీద మంట అయితే మంచిగా వెలగాలనుకున్నాం, వెలుగుతుంది. ఇక మా పాప చూడండి, డాక్టర్ అమ్మ మొత్తం ఇలా కట్టెల పొయ్యి మీద మంట పెట్టడానికి ఎట్లా కష్టపడుతుందో. ఎందుకంటే ఇది తప్పకుండా ఇలా నాకు ఎంత ఇష్టం అంటే అడవిలో వంట చేసుకొని తినడం చాలా ఇష్టం చిన్నప్పటి నుండి కూడా. అందుకే మా ట్రిప్పులలో కూడా పోయిన కాడల్లా నేను వంటలు చేస్తూనే ఉంటా. ఎందుకంటే అక్కడక్కడ ఇట్లా వంట చేసుకొని తింటే చాలా సంతోషం అనిపిస్తుంది. అస్సలు ఇంకా పచ్చని వాతావరణంలో, గుట్టల్లో, చెట్లల్లో మనం ఎంతసేపు ఉన్నామంటేనే ఎంత హ్యాపీనెస్. అదే మనం భోజనం చేసినాం అనుకోండి, ఇంకా ఇట్లా వంట చేసుకొని తిన్నాం అనుకోండి, ఇక ఎంత బాగుంటుందో మాటలే చెప్పలేను. ఇక నా చిన్న కూతురు అయితే ఇక అన్ని పాపం ఇంకా ఆమెదే మొత్తం హెల్పింగ్, అయితే మొత్తం టోటల్ ఆమెదే హెల్పింగ్. ఇక చూడండి, ఇక రైస్ అయితే కడుగుతుంది. ఇక రైస్ కడిగి బగారేయాలి. ఇప్పుడు బగారేయాలి, మటన్ వండాలి. ఇక బగారా కోసం అయితే ఇక పెట్టినాం. ఇక మంచిగా పొయ్యి మీద గిన్నె పెట్టి పటా పటా ఇప్పుడు ఏంటంటే బగారేయాలి. అన్నీ రెడీ టు పెట్టినాయి. ఇక నేనైతే కూర్చున్న కాడనే అన్నీ చేసిస్తున్నా, కట్ చేసిస్తున్నా. ఇక అన్నీ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర అన్నీ తీసుకెళ్ళినాం. కానీ ఒక్కటి కూడా ఇంట్లో నుండి కట్ చేయడం కానీ రెడీ చేసుకోవడం కానీ చేయలే. అన్నీ పైన కానీ చేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ హ్యాపీనెస్ అనేది ఇప్పుడు ఇంట్లో చూడండి, ఎక్కడిప్తే అక్కడ నల్లలు, ఎక్కడ మనకు కూర్చున్న నుండి లేవకుండా అన్ని సదుపాయాలు ఉన్నాయి. కానీ ఇట్లా పిల్లలమైనా మనమైనా బయట పోతే వంట చేసుకుంటే ఎట్లుంటుంది అనేది చూస్తే తెలుస్తుంది. నా వీడియోలలో చూడండి, ఎప్పుడైనా పోయిన కాడల్లా ఇట్లా పొయ్యి పెట్టుకొని వంట చేసుకుంటాం. ఎందుకంటే
నా గుండెలో కలిగే సంతోషం మాటలో చెప్పలేను. ఇప్పుడైతే గుండెలో పెద్ద బాధ ఉంది వర్షం వస్తుందని. ఇక మా వెనకాల చూడండి మొత్తం చిమ్మని చీకటి, వాస్తవానికి మస్తు చీకటి. ఒక్కొక్కసారి చుట్టూరుగా చూస్తే భయమవుతుంది నాకే, కానీ పిల్లలు భయపడతారని చెప్తలేను, అంత చీకటి ఉన్నది నిజంగా. ఇంకా జాక్సిగాడు ఉన్నాడు, ఇంకా జాయిగానికి పెట్టాలి, వాని ఫుడ్ వేరే కదా, వానికి మాకి వంట కావాలి. ఇక అట్లనో ఇట్లనో అయితే ఇక మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇంకా కర్రీ అవ్వదాకా వానదేవుడు మన్నించాలని చూస్తున్నాం. అసలు మేము ఎక్కడ ఈ వీడియోలో ఎట్లా తిన్నాం, ఎట్లున్నాం, ఏ అడవి ఇది, ఏ అడవి, అన్ని పేర్లు చెప్తా, వీడియోని తప్పకుండా చూడండి. ఇప్పుడైతే బియ్యం వేస్తున్నాం. ఇక మరి బగారా అయితే అవుతుంది, మటన్ ఉడకాలి, ఇంకా జాయి బంగారాన్ని ఉడకాలి. మనం అందరం కలిసి భోజనాలు చేయాలి అడవిలా. ఏ అడవి అనుకుంటారు, ఎక్కడున్నాం అనుకుంటారు, కరెంటు లేని కార్ అడవి, ఘోరం చీకటి. వీడియోలు అయితే ఇక నుండి చాలా స్పెషల్గా ఉంటాయి. ప్రతి సండే మీకు ఇట్లా ప్రశాంతంగా ఎప్పుడు పోయినా ఒక అడవిలోనైతే నేను తప్పకుండా ఇలా వంట చేసుకొని తిని వీడియో పోస్ట్ చేయాలి. నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా అడవులు చూడాలి, వాళ్ళు కూడా ఖుషి కావాలనే ఉద్దేశంతో మనందరి కోసం ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా అందరూ చూడండి. బగారా రెడీ ఫ్రెండ్స్. చూడండి, చూస్తుండగానే మనం మాట్లాడుకుంటుండగానే బగారా రెడీ అయిపోయింది. మొత్తం మీద నా పెద్ద కూతురు అయితే సాధించేసింది ఒక మంట. ఎంత కష్టపడ్డామో మాటల్లో చెప్పలేము, ఎందుకంటే అది వరకే ఫుల్ వర్షం కొట్టిపోయింది. ఇక అప్పటిదప్పుడే కట్టెలన్నీ తీసుకొచ్చి మంచిగా ఎక్కువసేపు మంట పెట్టి ఇంత 2 గంటలు ప్రయత్నం చేసినాం. మటన్ చూడండి, తాజా తాజా మటన్ మంచిగా అప్పుడే వెంటనే కట్ చేసి ఇచ్చిండు మనకి. ఇక మటన్ అయితేనే సూపర్ బాగుంటుంది అనుకొని మటన్ తీసుకుపోయినాం. ఒక దిక్కు బగారా అవుతుంది. ఎంత హ్యాపీనెస్ అంటే బయట వంట చేసుకుంటే ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది. ఇక ఇట్లా చిన్న పాప అయితే మంచి నీళ్ళు పోసి మంచిగా మటన్ని కడిగి ఒక దిక్కు అన్నం అవుతుంది. ఇంకా వంట చేసుడు అంటే ఎన్ని పనులు ఉంటాయి ఫ్రెండ్స్, పనులు ఉంటాయి కదా. మీరు మాత్రం మన వీడియోలన్నీ తప్పకుండా చూడండి, మన వీడియోకి కామెంట్ చేయండి, ఇంకా అట్లనే మన వీడియోలన్నీ కూడా లైక్ చేయండి. అందరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నది యాడ్ అనేది చూద్దాం. ఇక అన్నం అయితే అయింది, మగిలింది మొత్తం మీద. చాలా కొంచెం గుండెలో రిలాక్స్, ఎందుకంటే ఇక ఇప్పుడు మీరు ముంగట చూస్తారు వాన కొడుతుంది, వర్షం వస్తుంది, ఆ ఉరుములు ఆ మెరుపులు వర్షం పడుతుంటే లోపల ఒక దిక్కు బాధ. ఇక మంచిగా తాజా తాజా కొత్తిమీర ఇట్లా వేసి ఇక అన్నం దించి నెక్స్ట్ ఇంకేం చేస్తామో చూడండి. అక్కడ మంట మండి మండి వెలిగింది, చుట్టూ గ్రీనరీ, ఒక వాన స్టార్ట్ అయింది, మీరు చూస్తారు కదా. ఒక దిక్కు వర్షం స్టార్ట్ అయింది, ప్రాణాలు అరిచేతులు ఉన్నాయి వాస్తవానికి, నిజం చెప్తున్నా. ఇక కూరకేమో గిన్నె పెట్టినాం చూడండి. ఇక అన్నీ జాక్ష్ బేబీ చూడండి, జాయిగాడు వెయిటింగ్ వన్ ఫుడ్ కోసం. ఇక బంగారు తండ్రి ఇందాక ఆగం చేసిండు, కానీ ఇప్పుడైతే మంచిగానే ఉన్నాడు. అగో మీరు చూసేది జాయిగంది అనమాట. ఆయనకి ఇప్పుడు రైస్ అవి కలిపి ఫ్రెష్గా కడిగి పెట్టాలన్నమాట, ఎందుకంటే జాయి బేబీకి పెట్టండి మనం ఏం తినం కదా. ఇక కర్రీ అయితే ఇట్లా అవుతుంది. మీకు షార్ట్ కట్లో చూపిస్తున్న ఘోరంగా, మస్తు అంటే మస్తు షార్ట్ కట్లో పెట్టిన వీడియో. నిజంగా చెప్తున్నా, మనము మూవీస్లు చూస్తాం చూడండి, అట్లనే అనిపించింది నాకైతే. ఒక పక్క లోపల అరే ఈ వర్షం బొల్ల బొల్ల వస్తే ఎట్లా అని, ఎంత అనేటోళ్ళు లేరు, అనేటోళ్ళు లేరు, అస్సలు భయంకరంగా ఉంది అడవి. నైట్ అయితే ఇప్పుడు 9:30 10 అవుతుంది, దాదాపు 9:30 10లో ఇక ఇట్లా కూర ఉడుకుతుంది, ఇట్లా అన్నం అయితే అయింది. ఇక చూడండి మీరు, ఇక ఎట్లా తింటాం, వర్షం వస్తుందా రాదా అనేది మీరు తప్పకుండా చూడండి. ఈ కారణం నుండి అయితే మనం ప్రతి సండే ఒక వీడియో ఇట్లా తీయాలని డిసైడ్ చేసిన. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అంటే నా ఫ్యామిలీ అందరి కోసం కూడా, యూట్యూబ్ ఫ్యామిలీ కోసం కొత్తగా ఇట్లా తీస్తుంటే అక్కడ వెలగాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడవి కదా, దోమలు ఇంకా పాములు రావచ్చు. ఇంకా మీకు చెప్పాలంటే జింకలు వచ్చినాయి. అక్కడ జింకలు వచ్చిన కాడ ఆపక జర ముందొచ్చి ఆపినాం అన్నట్టు, చాలా దూరం వచ్చి ఆపుకొని వంట చేస్తున్నాం ఇది. ఎందుకంటే జింకలు ఉన్నాయంటే ఇంకేమన్నా ఉండొచ్చు కదా, అందుకనే లాంగ్ వచ్చి చేస్తున్నాం. వాడు చూడండి చుట్టూ గ్రీనరీ, అక్కడ లాంగ్ చూస్తే చాలా బాగా అనిపించింది నిజంగా. ఇప్పుడు ఈ నేల కూడా చాలా గట్టిగా లేదు అక్కడ, అది మీద ఉన్నది, అంటే ఒకటి పెద్ద గుట్టనో ఏమో కూలినట్టుంది ఆడ. ఇక మటన్ అయితే ఇట్లా అవుతుంది. ఇక మటన్ అయితే మంచిగా సగం ఉడికినట్టే ఫ్రెండ్స్, మంచిగా మటన్ ఉడికింది. కానీ చాలా హ్యాపీగా ఉంది నిజంగా, చాలా సంతోషంగా ఉంది.
ఇంకా బగారా రైస్ అయితే రెడీ. బగారా అయింది, మటన్ కావాలి. చక్కగా షార్ట్కట్లో వీడియో ఉంది. నేనైతే ఇక దేవునికి మొక్కుతున్నా. నిజంగా నిజంగా ఎంత ధైర్యం ఉండాలి అసలు. ఒక దిక్కు అన్నీ మొత్తం ఇంటి దగ్గర వరుసనట్టే అన్నీ పెట్టినాం. గాడిప వచ్చి 2 సార్లు అన్నిట్లా మొత్తం గాడిప వచ్చింది ఘోరంగా. అన్నీ సర్దేసినాం, మళ్ళీ అన్నీ తీసినాం. ఇగో ఇట్లా ఇవన్నీ పసుపులు విస్తార్లు అన్నీ, సాల్ట్ అంటే నీళ్ళ క్యాన్ అంటే. అయ్యో మా పాపనేమో మంట వెలగాలి, వెలిగితే దోమలు లేకుండా పోతాయి, అన్నీ పోతాయి. వెలుతురు ఎక్కువ అవుతుంది కదా, అగో మంట. ఈ వెలుతురు ఆ వెలుతురు కొంచెం అంతా వెలుగున్నది తప్ప ఇంకా లేకపోతే సిమ్మన్ చీకటి, ఘోరంగా చిమ్మన్ చీకటి. అందుకని ఇక మొత్తం తొందరగా అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఎటు ఇటు కర్రీ కావాలి, అటు జాయిగానికి కావాలి. వాడికి కూడా అన్ని ఆకులు. జాయిగాడు అంటే మొత్తం అన్నీ ఇష్టమే. వాడికి కాయగూరలు తింటాడు, నాన్ వెజ్ తింటాడు, కొత్తిమీర తింటాడు, అన్నీ తింటాడు. అందుకని వాడికి నచ్చినవి అన్నీ వేసి ఇక మంచిగా కలిపి పెట్టాలని అనుకున్నాం అన్నమాట. ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇక ఇప్పుడు కూరనైతే రెడీ చేయడానికి రెడీ అవుతుంది కర్రీ. మా చిన్న పాపనైతే దేవుడికి మొక్కుతున్నా, అమ్మ ఆమె ఓపిక తండ్రి అని అన్నీ అందిస్తున్నా నేను. కానీ పాపనైతే మంచిగా వంట అయితే చేస్తుంది. హెల్పింగ్, ఒకరికొకరం హెల్పింగ్ మేమే. ఎంత చూడండి. ఇంకో పిల్లలు అంటుర్రు వర్షం వస్తుందా రాదా, వర్షాన్ని ఊకే యాదికేయకు మమ్మీ, నువ్వు ఊకే గుర్తు చేస్తేనే వాన వస్తుంది అని అంటుండ్రు. అందుకని ఊకే గుర్తు చేస్తారండి. మొత్తం మీద మటన్ అయితే వేస్తున్నాం. ఇక మటన్ వేసినాక ఇక కొంచెం అనిపించింది మటన్ లేతుంది అని చెప్పిండు అన్నని అడిగిన. మటన్ తీసుకోగా తొందర ఉడుకుద్దా అన్న అంటే తొందరనే ఉడుకుద్ది మేడం అన్నాడు. అందుకని ఎట్లా చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా వానదేవుడు మన్నించాలి, వానదేవుడా మన్నించు అనుకుంటా. నా లోపల అదే తపనుంది వాస్తవానికి. ఎందుకంటే ఇదివరకు ఒకసారి కర్రీ గిట్లా స్టవ్ మీద పెడుతున్నామో లేదో కథం వర్షం వచ్చింది, గాడుపు వచ్చింది, చాలా గాడుపు దువారం వచ్చింది. ఆగమగం అన్నీ అన్నీ ఇట్లా లేచినాయి అన్నమాట, కవర్. ఇక అన్నీ అయితే మంచిగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని వెళ్ళిన నేను. ఇక్కడనైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. బాధ ఎంతో కానీ మనం ఒక్కొక్కప్పుడు ఇంట్లో వంట చేసుకొని ఇంత రిలాక్స్ ఉండంగా మంచిగా ఆడ కూర్చుండి తింటాం కదా. ఇలా ఒక్కొక్కసారి అడవిలలో కూడా వంట చేసుకొని తింటే ఎట్లుంటుంది. వనభోజనాలకైతే ఖచ్చితంగా పోతాం మేము సంవత్సరంలో ఒక్కసారి కాదు 2-3 సార్లనైనా పోతాం మేము. ఏంటంటే పోవాలనిపించింది అనుకో పోతాం, విలేజ్ పోతాం తప్పకుండా. ఏ టైం అనేది చూడకుండా పోతాం. ట్రిప్పులు పోయిన కాడ తప్పకుండా వంటలు చేసుకుంటాం. ఇట్లా అలవాటు అయిపోయింది. ఇంకా ఇక మొత్తం మీద మటన్ చూడండి మస్తు వచ్చింది కదా ఫ్రెండ్స్, రెడ్ కలర్తో మంచిగా ఉంది. మటన్ అయితే రెడీ అవుతుంది. ఇక దేవుడు దయవలన వానదేవుడు చీకటి కదా, మిర్చి పౌడర్ వేస్తున్నాం. చీకటి, ఎంత చీకటి ఉంది కదా. వీడియో అంతా చీకటి ఉందని ఏమనుకోవద్దు. చాలా నిజంగా అద్భుతమైన వీడియో, అద్భుతమైన సమయం. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత నైటు ఇంత పెద్ద అడవిలో వంట చేయడం అయితే నిజంగా మొదటిసారి ఫ్రెండ్స్. నేను ఇంకా ముందు ఇంకా మంచి వీడియోలు పెట్టాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం. మీరందరూ కూడా చూడాలి తప్పకుండా. అందుకని ఇప్పుడు నెక్స్ట్ సండే కూడా ఇంకా పెద్ద అడవిలోకి వెళ్ళాలనుకుంటున్నా. ఇంకా మీకు కొత్తదనాన్ని చూపించాలి, ఇంకా వీడియో ఎట్లుందో అని. ఇంకా వీడియో అయితే దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సత్యశుద్ధాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూడడం కోసం లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అన్నీ కొత్త వీడియోలు పెడుతున్నా, షార్ట్స్ పెడుతున్నా. ఇంకెస్ఎస్ కలెక్షన్స్ సారీస్ వస్తాయి, అన్నీ ఉంటాయి మన వీడియోలల్లో. మీరు చూస్తూనే ఉండండి. కర్రీ రెడీ ఫ్రెండ్స్. మొత్తం మీద కొంచెం గుండెలో రిలాక్స్. ఎందుకంటే అసలు కూర ఉడికిందంటే ఇక కొంచెం రిలాక్స్ ఉంటుంది కదా ప్రాణం. టైం అనేది సేవ్. దేవుడు వానదేవుడు చిన్న వర్షం వచ్చింది. ఆ వర్షానికి ఇక దాదాపు 1-2 సార్లు అయితే బాగా వర్షం వస్తుందేమో మధ్యలో ఎట్లా అనుకొని ఛత్రి పట్టినాం అంతా మట్టుకు పైనుండి. కానీ కొంచెం తక్కువ పడుట్లా ఇక దేవుని దేవాలని అయితే వర్షం అయిపోయింది. ఇక అన్నీ కొత్తిమీర వేస్తున్నాను చూడండి. మంచిగా కొత్తిమీర వేసి వేడిగా బగారా రైస్, వేడి మటన్ అన్నీ రెడీ అవుతున్నాయి. తిందాం రండి ఇక అందరం కలిసి. మరి ఎక్కడ తింటున్నామో మీరు, ఇంకా స్పెషల్ ఉంది అసలు. ఇక భోజనం వంట చేసిన కాడ తిన్నామా, వేరే కాడ తిన్నామా, అసలు ఏ ఊరు అడవులు ఇవి, ఎక్కడ అడవులు అనేది మీరు చూస్తారు. ఇక మొత్తం మీద దేవుని దేవాలనే కర్రీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే
మన జాయి బంగారంది పెట్టాలి. జాయి బంగారంది ఉడికితే వాడు తింటేనే చూడు బంగారు కొండ. ఆ బంగారు కొండ ఒకటి చూడు ఎట్లా చీకటి ఉంది ఫ్రెండ్స్, మస్తు చీకటి, ఘోరంగా మస్తు చీకటి, భయమవుతుంది వాస్తవానికి. అంత చీకట్లో ఇక మంచిగా ఓపిక కాన వంట చేసుకొని ఇట్లా ఫోన్లలో వెలుగులు పెట్టుకొని, ఓ లైట్లు లేవు, ఏం లేవు, అడవులలో ఏముంటాయి, కొంచెం రోడ్లు అవి ఇవి అయితే లైట్లు. వర్షం స్టార్ట్ చూడండి, వర్షం అయితే వస్తుంది. జాయ్ బేబీ అయితే వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు వాడిదవుతుంది అని. చూడండి జాయ్ బేబీది ఇది, మా జాయ్ బేబీది వాళ్ళ రైసు మటన్ కలిపి పెట్టినాం అన్నమాట వాడికి. అయితే ఇట్లా మటన్ చికెన్ కూడా ఇట్లా కలిపి పెట్టినాం. ఇక ఇప్పుడు కొంచెం చూడండి చీకటి ఎట్లుందని మీకు చెప్తున్నా నేను. కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాం, ఎందుకంటే ఓకే 2 వంటలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఈ యొక్క జాయ్ బేబీది అయిందనుకోండి, ఇక కథం వంట కంప్లీట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకా తినడమే అన్నమాట. అందుకని ఎక్కడ భోజనం చేద్దాం, భారీ వర్షం వస్తే ఎక్కడ తిందామని అదే చూస్తున్నాం. అడవుల్లో ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి, ఎందుకంటే అవి ఇవి అరుస్తున్నాయి అన్నమాట. పిచ్చుకలు అన్నీ ఇంకా చెప్పినా కదా వచ్చేటప్పుడు అన్నీ కలిసినాయి అన్నమాట. అమ్మో నాకైతే పిల్లలు అమ్మ అమ్మ అని భయపడుతున్నారు. చూడండి చీకటి, ఎటు చూసినా చీకటి మయం ఘోరంగా. ఒక దగ్గర అయితే మొత్తం ఇంకా పోయిన కాన దారి వస్తలేదు. ఇక మేము రాగానైతే అడవే వస్తుంది, ఏడుకోతే అడిగి క్లోజ్ అవుతుంది. అమ్మయ్య మొత్తం మీదనైతే వంట అయిపోయినట్టే ఫ్రెండ్స్. అడవి చూడండి ఒకసారి చుట్టూరుగా, అడవి చూడండి. ఇక్కడ మనం ఇట్లా ఇది ఏదైతే మనం ఇట్లా అనుభవం అవుతుందో, ఇక జాయ్ బేబీది అయితే సగం ఉడికినట్టే ఆల్రెడీ. వాడికాడికి వాటర్ పోసి పెట్టినాం అన్నట్టు. ఇక స్టార్ట్ అయినాం, జాయిగంది అయింది. ఎందుకంటే అక్కడ భారీ వర్షం వచ్చింది, టకా టకా అన్ని వెహికల్లో పెట్టుకొని. ఇక మనం ఏమంటావు వేడిగా ఉన్నాయి కదా, అదైతే ముందు కాళ్ళ దగ్గర పెట్టుకొని ఇక ఇట్లా వచ్చి వేరే దగ్గర వచ్చి, ఇది కూడా కొంచెం లాంగ్ రాగానే ఇట్లా వెలుతురులో ఇక అన్నీ ఒక దగ్గర పెట్టి కొంచెం వర్షం వచ్చింది. మటన్ అయితే మస్తుంది కదా ఫ్రెండ్స్, చాలా అద్భుతం ఫ్రెండ్స్ ఇదైతే. చూడండి ఇప్పుడైతే జాయిగానికి పెడదాం, ఎందుకంటే బగారా మనకి మటన్ కర్రీ రెడీ అయింది. జాయ్ బేబీది కూడా మటన్ రైస్ ఉడికింది. ఇప్పుడు మంచిగా వాడికి వేడివేడి అన్నం అంతా ఒక దగ్గర వచ్చి ఆగినాం. చల్లగా అయినాక ఇక వానికి విస్తార్లో వడ్డించుతున్నాం. వాడు తిన్న తర్వాతనే ఇంకా మనం భోజనం చేయాలి. కానీ చాలా కొత్తగా చాలా భయంగా, చాలా కొత్తగా, చాలా సంతోషంగా, హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే మాటల్లో చెప్పలేని అనుభూతి అదైతే మాకు అక్కడ ఉన్నన్ని క్షణాలు. ఎందుకంటే ఆ జింక పిల్లలు అవి ఇవి కనిపించినాక మేమున్న దగ్గర ఎట్లా ఇంత టైం పడుతుంది కదా కుకింగ్, ఇంకేమన్నా వస్తాయేమో అని చాలా భయపడ్డాము నిజంగా. కానీ భగవంతుడి దయ వలన అంత మంచిగా జరిగింది. ముఖ్యంగా వానదేవుడు మన్నించాడు. ఇక జాయిగాడికి కూడా ఫుల్ ఆకలి అవుతుంది. చూడండి బంగారు కొండ జాయిగానికి ఆకలైంది. ఇక నేను వడ్డించుతున్నాను. చాలా అడవిల నుండి రాగా ఒక దగ్గర ఆగి ఇక ఇక్కడనైతే ఇంకా పిల్లలకు వడ్డించుకొని ఇక మేమందరం కలిసి భోజనం చేయడానికి సిద్ధమయ్యాము. మటన్ చూడండి చాలా బాగుంది కదా. ఇట్లా వనభోజనాలకు చాలా సంవత్సరంలో 3 సార్లు అన్నా కనీసం 4 సార్లు అన్నా పోతాము. ఇంకా తప్పకుండా ఎవరిమైనా అందరూ ప్రతి వాళ్ళు 1 సారో 2 సార్లు పోతారు కదా. ఇక ఇట్లనైతే మనకు కొత్త కాదు, ఎప్పుడు అంటే అటు అడవిలకైనామంటే నేచర్ దగ్గర వంట చేసుకుంటాము. కానీ ఈరోజు చాలా స్పెషల్. ఈ అడవికి మేము వచ్చుడే ఫస్ట్ టైం. ఇంతకీ ఈ వీడియో దగ్గరకు వచ్చింది. తప్పకుండా మన వీడియోకి లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూడడం